హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈరోజు నేను మామూలుగా ఒక రోజులో ఏవైతే వండానో ఐటమ్స్, ఆ రెండు ఐటమ్స్ మీకు చూపిస్తానండి. ఈరోజు దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను. ముందుగా పప్పు అయితే వేయించేసుకోండి. మీకు ఎంత పప్పు కావాలో అంత పప్పు తీసుకొని ఒక చిన్న గ్లాసుడు అయితే ఒక 2 మెంబర్స్కి సరిపోద్దండి. ఇగోండి, ఇంత పప్పు తీసుకున్నట్టయితే 2 మెంబర్స్కి సరిపోద్ది. బాగా వేయించుకొని చక్కగా కడిగేసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక దోసకాయ తీసుకున్నాను. దోసకాయ తీసుకొని చక్కగా కట్ చేసేసుకొని పీల్ చేసేసుకొని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదండి, పిల్లలకి కొంచెం పెద్ద ముక్కలు కనుక కనపడ్డాయి అంటే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అదే మనం చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నామంటే పప్పులో కలిసిపోతాయి. పప్పులో కలిసిపోయి వాళ్ళు తీయడానికి కూడా వీలుండదు. వాళ్ళు ఆ పప్పులో మనం వేసిన ఐటమ్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు తింటారు. కాబట్టి మీరు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పప్పు కూడా వేయించుకోండి. ఫస్టే వేయించుకుంటే చక్కగా అరుగుదల ప్రాబ్లం అది కూడా ఉండదండి. మీకు గ్యాస్ పట్టేయడం అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఒక పప్పు వండడానికి ముందు 1-2 నిమిషాలు ఓపికతో మీరు వేయించుకున్నారంటే మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అరగడం సమస్య కానీ జీర్ణక్రియ సమస్యలు కానీ ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయి. మీరు డైలీ పప్పు తిన్నా సరే పర్వాలేదు, కానీ వేయించుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇగోండి, వీలైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు చెప్పాను కదండి, పిల్లలు బాగా తింటారు. ప్లస్ పప్పులో కూడా బాగా ఉడికిపోతాయండి. కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పప్పు మనం 3-4 విజిల్ పెట్టినా సరే మనం వేసిన వెజిటబుల్స్ కూడా ఆ పప్పులో ఉడికిపోతాయి. కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కనుక కట్ చేసుకుంటే మంచిది. ఇగోండి, పప్పు వాష్ చేసుకున్నాను. వేయించుకున్న తర్వాత నేను కట్ చేసుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాను. దోసకాయతో పాటు ఒక టమాటా కూడా వేసుకోండి. టమాటా అనేది ఆప్షనల్. మీకు ఓన్లీ దోసకాయ పప్పే కావాలంటే ఓన్లీ పప్పు, దోసకాయ, పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోద్ది. కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఒక టమాటా అనేది వేసుకోండి. ఆకుకూరల్లో కూడా టమాటా కొంతమంది వేస్తారు, కానీ అది ఆకుకూర అంటే ఆకుకూర పప్పులాగే ఉండాలి. కాబట్టి నేనైతే టమాటా వేయనండి. ఇలాంటి దోసకాయ పప్పు, బీరకాయ పప్పు, ఆనపకాయ పప్పు, వంకాయ పప్పు ఇలాంటి పప్పుల్లో ఉంటాయి చూడండి, అందులో మనం ఒక టమాటా వేస్తే బాగుంటుంది. మీరు టమాటా వేయకపోతే చింతపండు పులుసు అయినా వేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇగోండి, ఈలోపు పప్పు ఉడుకుతుంది కదండి. పప్పు ఉడుకుతున్న లోపు మనం కర్రీకి రెడీ చేసేసుకుందాము. ఏం లేదండి, టైం మేనేజ్మెంట్ అంతే. మనం వంట ఎంతసేపట్లో చేస్తామన్నది కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేసుకోండి. ఈ సమ్మర్లో మరీ వంట దగ్గర ఉండడం చాలా కష్టం అండి. కాబట్టి మీరు తొందరగా వంట ముగించేసుకొని వీలైతే ఉదయాన్నే చేసేసుకోండి వంట. ఇదిగోండి, చిన్న చిన్న ముక్కలుగా వంకాయలు కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ పోపు అంతా చక్కగా వేయించుకోండి. ఇదిగోండి, ఎర్రగా వేగాయి కదా పోపు అంతా. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వంకాయ ముక్కలన్నీ, ఆ వంకాయ ముక్కలన్నీ కూడా తీసుకొని అందులో వేసేయండి. ఆ నీళ్ళల్లో వేసాం కదండి, కండ్రెక్కకుండా ఉంటాయని ఆ నీళ్ళు తీసేసి మీరు ముక్కలు ఓన్లీ వేసుకోండి. అప్పుడు అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక గుప్పెడు కాబోలి శనగలు కూడా వేసుకున్నానండి. మీ దగ్గర కాబోలి శనగలు లేకపోతే కొమ్ము శనగలు ఉంటాయి కదండి, నానబెట్టినవి, అవి అయినా వేసుకోండి. వంకాయతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ కొమ్ము శనగలు కానీ కాబోలి శనగలు కానీ కర్రీ. ఇగోండి, మనం ఈ వంకాయలు కోసి ఆ బాండీలో వేసి మగ్గించి మూత పెట్టేలోపు మన కుక్కర్ కూడా విజిల్ వచ్చేయండి. పప్పు ఎప్పుడు 2 విజిల్ లోను 2 విజిల్ హైలోను పెట్టుకుంటే సరిపోద్దండి. ఇగోండి, పప్పు ఉడికిపోయిన తర్వాత ఈ పోపు కోసం రెడీ చేసేసుకుంటున్నాను. పోపులో జీలకర్ర, ఆవాలు
ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు. ఆకుకూర పప్పులో అయితే కరివేపాకు ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా ఇటువంటి పప్పుల్లో అన్నిట్లోనూ కూడా కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. చక్కగా పోపు అంతా కూడా మంచి సువాసన వస్తుంది. ఆ పప్పు అంతా కూడా చక్కగా పడుతుంది. ఇగోండి మన పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. 2 విజిల్ హైలోను 2 విజిల్ లోలోను పెడితే సరిపోద్దండి. ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కుక్కర్లోనే ఉడికించుకుంటున్నాం కాబట్టి తగినన్ని నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకొని ఉడికించేసుకోండి. ఒక 4 విజిల్ పెట్టి ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపు పక్క నుంచి కొంచెం అందులో ఇప్పుడు ఉడికిన పప్పు బాగా మెదిపేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని కొంచెం చింతపండు పులుసు అనేది వేసుకోండి. ఆ టమాటా కొంచెం పులుపు లేదు కాబట్టి నేను కొంచెం పప్పులో పులుపు అనేది ఉండాలండి కంపల్సరీగా, లేకపోతే పప్పు టేస్టే ఉండదు. కాబట్టి మీరు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని అందులో ఒక 5-6 చెంచాల దాకా వేసుకోండి. పులుపు సరిపోతుంది. ఇప్పుడు పసుపు, ఉప్పు, చింతపండు పులుసు మొత్తం అంతా పప్పులో కలిపేసుకొని మొత్తం ఒకసారి గరిటతో మొత్తం కలిపేసాక తర్వాత మనం పోపు రెడీ చేసుకున్నాం కదండి, ఆ పోపు స్టవ్ మీద పెట్టుకోండి. ఇగోండి నేను ఆ ట్రైపాడ్ స్టాండ్ అస్తమాటు మార్చలేక నేను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారుస్తున్నాను. మీరు వేరే స్టవ్ ఖాళీగా ఉంటే వేరే స్టవ్ మీద పెట్టేసుకొని పోపు రెడీ అయిపోయిన తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది. మనం పసుపు, ఉప్పు, చింతపండు పులుసు అన్నీ వేసి ఉంచాం కదా, కొంచెం ఉడకాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం వేయించుకున్న పోపు అనేది అందులో వేసేసుకోండి. ఏ పప్పుకైనా కొంచెం పులుపు ఉండాలండి, పులుపు ఉండాలి. తర్వాత పోపు అనేది కూడా మనం మాడిపోకుండా చక్కగా కరెక్ట్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా పెట్టుకుంటే ఆ పప్పు అనేది మనం ఎలా చేసినా సరే చాలా రుచిగా ఉంటుంది. ఇగోండి పోపు అంతా వేయించేసాం కదా, పప్పు అంతా బాగా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు కనుక పోపు వేసిన తర్వాత మగ్గిస్తే మన పప్పు రెడీ అయిపోయినట్టేనండి. ఇగోండి ఈలోపు మన వంకాయ, కాబూలి శనగలు ఉడుకుతూ ఉన్నాయి కదా, అంతా టైం మేనేజ్మెంటేనండి. ఆ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని మనం తర్వాత కూరకి రెడీ చేసేసుకోవచ్చు. ఈ కూర మగ్గుతుంది అన్న టైం తర్వాత మనం పోపు వేసేసుకోవచ్చు. చక్కగా ఒక గంటలో లేకపోతే 40 మినిట్స్లో అయిపోద్దండి మన లంచ్ అనేది. కాబట్టి మీరు ఆ టైం మేనేజ్మెంట్ చూసుకొని కనుక చేసుకుంటూ ఉంటే కొత్తగా కొంచెం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అలవాటు చేసుకోండి. ఒక 40 మినిట్స్లో కనుక మీరు చేసేసుకుంటే, ఈ సమ్మర్ కూడా చాలా ఎండగా ఉంటుంది కదండి, స్టవ్ దగ్గర ఆడవాళ్ళు అనేది ఉండడం చాలా కష్టమే. కాబట్టి ఇలాగా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మీకు వంట కూడా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని కచ్చాపచ్చాగా ఆడేసుకోండి. మీ దగ్గర చిన్న అమందస్తా లాంటిది ఉంటే దాంతో కూడా దంచి వేసేసుకోండి. ఇగోండి బాగా ఉడికిపోయింది కదా మన వంకాయ, కాబూలి శనగలు. అందులో మీరు పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు కచ్చాపచ్చాగా ఆడుకున్నాయి అందులో వేసేసుకోండి. చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఫ్లేవర్తో వంకాయ శనగల కూర. తింటే ఇంక వదిలిపెట్టరు, ఇలాగే చేసుకుంటారంటారు. టమాటాలు కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, ఇలాగే చాలా బాగుంటుంది కూర. లాస్ట్లో కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి కనుక సరిపోతే కొంచెం కారం అనేది వేసుకోండి. మీకు పచ్చిమిర్చి ఫ్లేవర్ కనుక నచ్చకపోతే లాస్ట్లో కారం వేసుకోండి, కానీ పచ్చిమిర్చి ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. వంకాయ టమాటా కన్నా ఈ కూర ఇంకా బాగుంటుంది. ఒకసారి చేసుకొని ట్రై చేసి మీ ఇంటి దగ్గర ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇగోండి మన కూర కూడా బాగా ఉడికిపోయింది కదా, శనగలు కూడా బాగా ఉడికిపోయాయి. ఈ శనగల ప్లేస్లో మీరు కాబూలి చెన్నతో కూడా చేసుకోవచ్చు. మన సమ్మర్ వచ్చేస్తుంది కదండి, కాబట్టి మీరు వంటగదిలో ఎక్కువసేపు ఉండకుండా ఇలాంటి టైం మేనేజ్మెంట్ టిప్స్ పాటిస్తూ వీలైతే ముందు ప్రిపరేషన్స్ కూడా మీల్ ప్రిపరేషన్స్, చింతపండు ఉడకపెట్టుకోవడం, లేకపోతే కూరలు ముందు రోజే కట్ చేసి ఉంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే మీకు టైం సేవ్ అయినట్టు ఉంటుంది. వంటగదిలో ఎక్కువసేపు ఉండవలసిన అవసరం కూడా ఉండదు. ఇగోండి మా లంచ్ కాంబో రెడీ అయిపోయిందండి. దోసకాయ పప్పు, వంకాయ, పచ్చిమిర్చి కూర చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్. నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కొంతమందికి లైక్ చేస్తేనే కదండి నా వీడియో అనేది ముందుకెళ్తుంది.
ఇంకా వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.